హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ రైడర్ కుమార్ 46. ఈరోజు మనం వెళ్తున్నాం బీదర్ నరసింహస్వామి టెంపుల్. ఇక మన వాళ్ళు అయితే వచ్చేసినారు, వెళ్తున్నాము. ఇప్పుడు చూపించేస్తా ఎవరెవరు వచ్చేసారు. షో బాయ్, రోహిత్ బాయ్, వినయ్ బాయ్ అయితే ముస్కురాన్సున్ ఖాళీ ఇంటలేడు. చలో వీడికి వెళ్దాం. ఆల్రెడీ మేము సగం దూరం వచ్చేసినాము. ఆనే తీద్దామనుకున్నా, లేట్ అయిపోయింది. మబ్బులు వెళ్ళినాం కాబట్టి తీయలేకపోయినా. చలో ఇప్పుడు వెళ్తున్నా, నేను చూపించేస్తా. ఇక్కడ కింద ఉంటుంది, కిందికి పోవాలి. చూసాం ఇప్పుడైతే స్నానం చేసుకొని ఇక పోతారు. గుడి అయితే ఇది మనది, శోభాయ్ వాళ్ళది. చలో శోభా, ఇదేనా గుడి బాయ్? లోపల స్టార్ట్ కాగానే మొత్తము పూజ సామాన్లు అయితే ఉన్నాయి. చలో కిందికి అయితే పోదాము. గుడి మనకి కిందికి పోవాలంట. కింద మనకి స్నానం చేసుకొని ఉంటుందంట. శోభా చెప్పిండు. మేమైతే ఫస్ట్ టైం వస్తున్నాం. ఫైనల్ అయితే మనం కిందకైతే వెళ్తున్నాము. మస్తు డేంజర్ ఉంది అయితే, శిష్యలం లాగానే ఉన్నాయి మొత్తం. ఎట్లయితే కిందికి పోవాలి. ఇప్పుడు మనం కిందికి అయితే పోతున్నాం. ఫైనల్ అయితే వచ్చేసినాము. ఇది బంద్ చేసిరంట. అప్పట్లో దీంట్లోనే స్నానం చేస్తుండేనంట అందరూ, ఈ బాయిలా. ఇప్పుడు ఇది బంద్ చేసిరు. ఇక్కడ పక్కన రూమ్లో కట్టి దాంట్లో స్నానం చేయాలంట. మన హెలికాప్టర్ అయితే పోతుంది, ఆవాజ్ వస్తుంది కదా. చలో శోభ అయితే పోతుండు, ఎట్లా దుంకుతుండంట చూసాము. శోభ అయితే ఎట్లా ఇడికని దుంకుదామని ఆలోచిస్తుండు. అప్పుడు నీళ్ళు పైన మస్తు పైన కూడా అంటే ఇప్పుడు లోపలికి పోయినాయంట. అందుకే గేట్ బంద్ చేసిరంట. అప్పట్లో డైవ్ కొడుతుండే, ఇప్పుడు కింద అయితే ఇది ఉండే, ఇదైతే బంద్ చేసి తాళం వేసేసిరు. దీంట్లో లోపలికి ఎవరు పోదు అని చెప్పి పక్కన రూమ్ కట్టేసారు. మనకి తాళాలు వేసుకొని రోహిత్ బాయ్, శోభ అయితే పోతారు లోపలికి. అయితే మనది మొత్తం దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ మొత్తం అయితే బయటనైతే వచ్చి కూర్చున్నాము. లోపల బ్లాగ్ వీడియో తీద్దామంటే మనకైతే అట్లా అని చెప్పి బయటకు వచ్చేది తీస్తున్నాము. సో మన వాళ్ళు అయితే అందరూ కూర్చున్నారు. వాళ్ళ గ్రూప్లో ఒకసారి అయితే రోహిత్ బాబా. చలో నెక్స్ట్ అయితే మనము మన నరసింహస్వామి గుడికి అయితే పోదాము. తెలిసి వాటర్లో ఉంటుంది నరసింహస్వామి. వాటర్లోకి నడుచుకుంటూ పోవాలి. చలో ఆడ పోయే వరకు అయితే ఎదురు చూస్తుండండి. ఇప్పుడు వెళ్తున్నాం వీడికి అయితే ఇంకా 90 కిలోమీటర్స్ అయితే ఉంది ఆ గుడికి అయితే. చలో లెట్స్ గో. నేను అయితే మనం నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాము. మా బ్యాక్ సైడ్లోనే ఉంది. ఇప్పుడు వాటర్లోకి అయితే నడుచుకుంటూ పోతాము. చూసి ఎంజాయ్ చేసుకొని అంటున్నాను నేనైతే. మీరు బి రావాలంటే లొకేషన్ పెడతా, పోయేలా వచ్చేసాను. మన నరసింహస్వామి గుడి చూసిరా గాయ్స్. మనం లోపలికి అయితే పోదాం. ఇప్పుడు ఇక్కడ బండికి అయితే టోకన్ అయితే తీసుకోవాలంట, 10 రూపాయలంట. చలో గాయ్స్, ఫైనల్లీ అయితే మనం లోపలికి అయితే దిగుతున్నాం. ఇప్పుడైతే కిందికి స్టెప్స్ అయితే దిగుతున్నాము. కొంచెం కిందికి పోయినాక వాటర్ అయితే ఉంటాయంట. చూపించేసా గాయ్స్ మీకు. ఫైనల్లీ అయితే లోపలికి పోయినాకనైతే చలో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చలో మా రోహిత్ బాయ్ అందరూ తిన్నారు, చూసుకోవచ్చు. చలో లోపలికి పోదాం మనము. గాయ్స్ మెట్లయితే కిందికి దిగేసి వచ్చేవారికి ఇక్కడ మొత్తం మెట్లను చూసిరా గాయ్స్ మీరు. మొత్తం కోమా అనుకో, కోరేంటి చూసుకురా గాయ్స్. కిందనైతే మాకు ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఆ వాటర్లో కాళ్ళు ఆడుకొని లోపడుకోవాలంట ఫస్ట్ మేము. చలో లోపలికి అయితే వెళ్దాం. మెట్లయితే దిగుతున్నాము. ఇక్కడ పూజ చేస్తారు అందరూ, మనం బి చేద్దాం లాస్ట్కి. చలో నరసింహస్వామి గుడి. ఫైనల్ అయితే మమ్మీ టికెట్ అయితే తీసుకోవాలంట. టికెట్ తీసుకున్నా ఇన్న అనుకుంటా బాయ్, ఇన్నే టికెట్ అయితే తీసుకోవాలి. మా శోభాయ్, వినయ్ బాయ్ అయితే పోతూ టికెట్లకి అయితే.
చలో ఫైనల్ అయితే మనం అయితే టికెట్ అయితే తీసుకున్నాం, ఇట్లకెంచి అయితే పోవాలంట. చలో ఇట్లనే ఎట్లా పోవాలి, ఇక్కడ బంద్ ఉంది. అరే రైట్, ఇట్లకేం పోవాలి. చలో మనం లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. ఫస్ట్ అయితే చూసుకోవచ్చు ఇట్లనే. మనం నరసింహస్వామి గుడికి అయితే పోయినాం కదా, దారిలో మన గణేశం గుడి అయితే కనిపించింది. ఇక్కడ గణేశం గుడికి అయితే లోపలికి అయితే పోదాము. లోపలికి చూపిస్తాం ఈ గణేశం గుడి. గైస్ మనం గణేశం టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాము. గుడి కాడికి అయితే మన ఇంకల్నే గణేశం గుడి అయితే కనిపిస్తుంది. లోపలికి అయితే పోదాం, గుడి బంద్ అయితే అంటే జల్దీ. సో లోపల వెయిట్ చేయండి. ఫైనల్ అయితే మనం గుడి అయితే చూసుకున్నాం కదా, దర్శనం అయితే అయిపోయింది. బయటికి అయితే వెళ్ళినాం. చలో మామ అయితే మేము ఇంటికాడికి అయితే 3 గుళ్ళు పోదామని చెప్పి వచ్చేసినాము. ఒకటి మన రోహిత్వాల గుడికి అయితే పోయినాము, ఒక నరసింహస్వామి గుడికి పోయినాము, ఒకటి గణేశం గుడికి అయితే వచ్చేసినాం మనము. చలో బ్లాగ్ అయితే నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్ బాయ్.